జూలై 29 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. జూలై 29 మంగళవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష పంచమి రాత్రి 12:42 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 8:33 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు మరి పగలు 11:32 నుంచి 1:14 వరకు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం సమయం 5 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:15 నుంచి 9:06 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:50 వరకు. సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:31. ఇప్పుడు మనం ఈ గ్రహచారం చూద్దాం. రాహు కుంభంలో, శని మీనంలో, శుక్రగురులిద్దరు మిథునంలో, రవి బుధులిద్దరు కూడా కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజచంద్రులిద్దరు కూడా కన్యలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. ముందు జరగాల్సిన పనులు తర్వాత జరగాల్సిన పనులు ముందు నడుస్తూ ఉంటాయి. దయచేసి ఇవాళ రేపు కూడా కొత్త వ్యవహారాలు ఏం పెట్టుకోకండి. రోజువారీ కార్యక్రమాలతోనే కాలక్షేపం చేయడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా పద్ధతిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కృతిక 1వ పాదం వారికి. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు సజావుగా నడుస్తాయి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితం గడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. ఒక్కొక్కసారి ఈ విధంగా నడుస్తుంది నేనేనా అనేటువంటి భావన కలిగే రీతిగా మీరు వ్యవహరిస్తూ ఉంటారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఈ రోజున మీ వెనకాలే ప్రయాణం చేస్తాయి. అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి సూచనలు, సలహాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని వ్యవహారాలు మీరు చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చిన్న చిన్న ఆటంకాలని ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు వీలైనంత వరకు చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అన్ని పనులు స్వయంగా చూసుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎన్నో రకాలైన విచిత్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత సింహరాశి. ఈ
ఈ సింహరాశి వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. గత సమస్యలు కొన్ని వెంబడించే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో కొన్నిసార్లు అధికారులతో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సమస్యలు ఎన్నున్నా సరే చాలా మటుకు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ మరి అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అనుకూలంగా పూర్తవడానికి ఈ రోజున చాలా ఓర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యవహారాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే వీలైనంత వరకు సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు ఇతరుల మీద ఆధారపడకుండా చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్య శుభకార్య విషయాలు ధన వ్యయం బాగా జరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందికరమైన అంశాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి కన్యారాశిలో వాళ్ళకి ఆటంకాలు తరచుగా వస్తూ ఉంటాయి. చాలా తెలివిగా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుపుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా లాభదాయకంగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి ఈ రోజున వేగవంతమైన నిర్ణయాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశంలో ఒక గొప్పదైనటువంటి ఆలోచన తీరును ప్రదర్శించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎన్నో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి గురుబలం వలన పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో చక్కగా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా వాళ్ళ సమస్యలు తొలగే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల సత్ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చక్కగా సానుకూలంగా పరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. ఆటంకాలు వచ్చేటువంటి ప్రతి పనిని కూడా స్వస్థతపరుచుకుంటూ సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అయితే డబ్బు అవసరానికి అందకపోవడం అనేది ఒక సమస్య నడుస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో ప్రత్యేకంగా కొంచెం ఆర్థిక లావాదేవీలు బాగా ఇబ్బందికరమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆగ్రహావేశాలు పనికిరావని చెప్పి సూచిస్తున్నాం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తారు, మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అష్టమ కుజుడు ఇబ్బందికరమైనప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురు శుక్రులు, షష్ఠంలో ఉన్నటువంటి రవిబుధుల మూలంగా గ్రహచారం అనుకూలంగా నడిచే అవకాశం, తద్వారా ఈ రాహుకేతువులు శని వలన వచ్చేటువంటి ఇబ్బందులను కూడా వాళ్ళు దాటి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎన్ని చెప్పినా కానీ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.